పోక్సో కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు. సుమారు 45 రోజులుగా చెర్లపల్లి జైల్లో ఉన్న ఆయన బెయిల్ మంజూరుతో బయటకు వచ్చారు. కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడ గ్రామంలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని భూమి పూజ చేశారు. తిరుపతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తుడా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ శ్రీనివాస్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు. వైసీపీ నేతలపై మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత స్వలాభం కోసమే కొందరు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మత కల్లోలాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాడేపల్లిలో గంజాయి కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవపూర్ జాతీయ రహదారిపై మూగజీవాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేగంగా దూసుకెళ్తున్న భారీ వాహనాలు, రోడ్డుపై సంచరిస్తున్న పశువుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో బీసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామ శివారు గాంధీనగర్లో నూతన వంతెన ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు సహకారంతో నిర్మించిన ఈ వంతెనను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గోదావరి జలాలు వైరా నియోజకవర్గానికి చేరుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందుల పేరుతో సేంద్రియ ఎరువులు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో కొందరు దళారులు ప్రముఖ కంపెనీల పేర్లు చెప్పి రైతుల ఇళ్లకు వెళ్లి ఎరువుల విక్రయాలు చేపట్టారు. అనుమానం వచ్చిన రైతులు పరిశీలించగా అవి ఆముదం పిండి ఆధారిత సేంద్రియ ఎరువులుగా గుర్తించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2026 కార్యక్రమంపై ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు చెలో మినిస్టర్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. 27 మంది విద్యార్థులు అల్పాహారం తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురైన ఘటనపై కమిషనర్ సుమోటగా విచారణకు ఆదేశించారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే కాల్వను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వలిగొండ మండలం సంగం, భూదాన్ పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి కాల్వ వద్ద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్లో చోలా గోల్డ్ లోన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభమైంది. సైబరాబాద్ రీజనల్ బిజినెస్ మేనేజర్ రోజా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు వేగవంతమైన మెరుగైన గోల్డ్ లోన్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేనేజర్ తెలిపారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి యజమానులకు చేరవేసేందుకు రూపొందించిన వినూత్న డిజిటల్ వేదిక snapdragon.in వెబ్సైట్ను ప్రెస్ క్లబ్లో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
నేటి బిజీ జీవితంలో విద్యా సర్టిఫికెట్ వంటి విలువైన వస్తువులను పోగొట్టుకునే ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. శేర్లింగంపల్లి రైతు బజార్లో కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరల కారణంగా కొందరు వీధి సంతల్లో విక్రయిస్తున్న నాణ్యత లేని కూరగాయలను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. ఒకప్పుడు చిన్న రైల్వే స్టేషన్తో ఉన్న ప్రశాంతమైన లింగంపల్లి నేడు హైదరాబాద్ ఐటీ కారిడార్లో కీలక కేంద్రంగా మారింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల విస్తరణతో ట్రాఫిక్ రద్దీ భాగంగా పెరగడంతో లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో శాశ్వత పరిష్కారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధి ఫాతిమానగర్లో అనుమానాస్పద పరిస్థితిలో 40 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఒంటరిగా నివసిస్తున్న మహిళ మృతదేహం ఇంట్లో లభ్యమవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో సిపిఎం నాయకులు పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎం కార్యక్రమంలో నిర్వహించిన సమావేశంలో పోడు భూములపై ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటు చేసుకుంది. గోస్తని కాలువలో దూకి ఓ యువతి గల్లంతైంది. పట్టణంలోకి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గాలిదేవర లాస్య 17 సజ్జాపురం శివాలయం సమీపం కాలువలో దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో టీటీడీ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ లోగోతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో 25 మందికి పైగా బాధితులు ఉన్నట్లు, సుమారు 3 కోట్ల మేర మోసం జరిగినట్లు పోలీసులు తెలిపారు.